ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార పర్వం వేడెక్కుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ తరపున ఆ పార్టీ నాయకులు, వారికి అండగా మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది వరుసగా వచ్చి ప్రచారం చేస్తుండడం రాజకీయంగా వేడి రాజేస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ప్రచార పర్వం మరింత జోరు పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారనేటువంటి ప్రచారం ఒకవైపు, రామ్ చరణ్కి పిలుపు అందిందనేటువంటి సంకేతాలు ఇంకొక వైపు. ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలోనే జనసేన పార్టీ అధినేత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ముద్రగడ ఫ్యామిలీ నుంచి పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నటువంటి ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన పవన్ కళ్యాణ్ ముందుగానే ఒక అంశం విషయంలో, అంటే తండ్రి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత పార్టీలోకి రావాలి అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, క్యాడర్లో కూడా ఇలాంటి పరిణామాలు ఒక ఉత్సాహాన్ని రేపుతున్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ ప్రచార జోరు వ్యక్తిగత దూషణలకి, కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి, అలానే ప్రచారంలో దాడులకి కూడా పరిధి దాటి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకీ రాబోయేటువంటి 2-3 రోజుల్లో ప్రచార పర్వం ఏ విధంగా ఉండబోతోంది, జనసేన పార్టీకి ఇందులో కలిసి వచ్చేటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు, నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, ఎలా జరుగుతుంది ప్రచారం? ఒక వరుణ్ తేజ్ వచ్చారు, వెళ్ళారు, తర్వాత చాలామంది సినీ నటులు, అలానే జబర్దస్త్ టీము, ఇంకా సీరియల్ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు సాయిధరం తేజ్ చేస్తున్నటువంటి ప్రచార పర్వంలో భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చిన తర్వాత చాలామంది నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చినాయి. అసలు ప్రచార పర్వంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మాట దాటడం వేరు, అలానే ఇప్పుడు దాడులకు పాల్పడడం, ఈ 2 అంశాలను ఏ విధంగా చూస్తారు జనసేన పార్టీ నాయకులు? సార్, ముఖ్యంగా ఎవరైతే దాడికి పాల్పడిన వారు ఎవరు అనేది వెతుకుతున్న ధోరణి. పులివెందల టీం అని, వైసీపీ కార్యవర్గం అని జనసేన మీద దాడి చేశారని, గాజు సీసాలు ఇసిరివేశారని, అదే రకంగా గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన వర్మ గారు చెప్పారు. ఇక బిగిన్ అయిపోయింది. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందుగానే ఊహిస్తున్నా. ఇలాంటి పర్వాలకి మనం ముందుగానే కట్టుదిట్టంగా సిద్ధం అవ్వాలి. ఈరోజు పసిబిడ్డ అండి, పాప ఒక చిన్నతనం ఏదైతే జనసేన జెండా పట్టుకున్నతని మీద గాజు సీసాలతో దాడి చేశారా అంటే, అది సాయి ధర్మతేజ్కి తగలాల్సినటువంటి సీసా ఆ బాబుకు తగిలి గాయపడ్డాడు. బాగా తీవ్రంగా రక్తం కూడా పోయిందంటే అదంతా కూడా మేము సీసీ ఫుటేజ్ వీడియోలో చూసాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక గెలవలేను అని ఫిక్స్ అయిపోయారు, డబ్బుతో చేయలేము అని ఫిక్స్ అయిపోయారు. స్టార్ క్యాంపెయినర్ గా ముద్రగడ గారిని దించినా సరే ఇక ఓటమి ఖాయమని ఇంకొక మారు ఖరారయ్యింది. వీటన్నిటితో పాటు బ్యాలెట్ ఓటింగ్ అండి. ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ ఆఫీసర్లు, స్కూల్ టీచర్లు, వీటన్నిటికీతో పాటుగా వాళ్ళందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు. స్కూల్ టీచర్లకు సంబంధించిన సిపిఎస్ విధానం రద్దు విషయంలో కానీ, అదే రకంగా పోలీస్ ఆఫీసర్లకి సంబంధించిన సరెండర్ లీవ్స్ ఆపేయడంలో ఇంకోటో వీళ్ళందరూ కూడా, అంటే వాళ్ళ టీఏడిఎల్ ఆఫీసర్, పిఎఫ్ లేవు, 1వ తారీఖు జీతాలు లేవు. ముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం తిరగబడ్డారు. ఒక్క ఓటు కూడా మిస్ అయితే ఊరుకునేదే లేదంటూ, ఇక్కడ కాదు నా ఓటేది అంటూ పోలీస్ ఆఫీసర్ల సైతం వెంపర్లాడిన పరిస్థితి నిన్నటి రోజు మీడియా ముందు చూసాం. దీన్నంతా పూర్తిగా కేశవ్ గారు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. మనం ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలక్షన్ అయిపోయింది, కూటమి గెలుపు ఖాయం అయిపోయింది. ఇక పెట్టగలిగిన వాళ్ళు డబ్బులు ఇంకా మా దగ్గర ఎక్కువ ఉన్నాయి, మేము ఖర్చు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు, కానీ పెట్టినవి మొత్తం పోతాయి అని మనం సర్వం సిద్ధం చేసే టైంలో ముద్రగడ గారి కూతురు గురించి ఈయన మళ్ళీ వ్యాఖ్యలు చేయడం. ఈ రోజు ముద్రగడ గారు, నీకు మోల్తాడుందా, నువ్వు మొగోడువేనా, ఇలాంటి ముఖాలకు రంగులు వేసిన వాళ్ళని తరిమి కొడదామంటూ ఆయన తనకంటే చిన్నవాడైనటువంటి ఒక వ్యక్తిని, దశాబ్ద కాలం నుంచి తన కష్టంతో నడిపిస్తున్న ఒక వ్యక్తిని, అతని గురించి మాట్లాడుతుంటే అతనేమో ముద్రగడ గారు అని ప్రస్తావిస్తూ, పెద్దవాళ్ళు కొన్ని మాటలు అంటారు, మనం స్వీకరించాలి, తల్లి నీ తండ్రికి కోపం తెప్పించద్దమ్మా, క్రాంతి గారు నేను స్వయంగా మీ ఇంటికి వస్తా, మీ నాన్నగారిని ఒప్పించే నీకు కండువా కప్పుతానని కనీసం స్టేజ్ మీద కండువా కప్పలేదండి. ఎందుకంటే అది కూడా పొలిటికల్ స్ట్రాటజీ. ఉద్దేశపూరితంగా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పైకి తీసుకొచ్చి ఆమె గురించి మాట్లాడారు.
దీన్ని కూడా పొలిటికల్ మైలేజ్ కింద వాడుకున్నారు. ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు ముద్రగడ పద్మనాభం గారు. మా ఇంటికి రావాల్సిన అవసరం లేదన్నారు. అదే మీ భార్యల్ని స్టేజ్ పైకి తీసుకొచ్చి మాట్లాడిస్తారా అని విమర్శ చేశారు. ఇంకా చాలా ఆరోపణలు చేశారు ఆయన. ఇది మరీ వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నట్లేదు. ముద్రగడ్డ పవన్ కళ్యాణ్కి ముద్రగడ్డకి ఏదో సమస్య ఉంది కాబట్టే ఇంత రగడ జరుగుతుంది అనేటువంటి విధంగా వెళ్ళిపోవడం లేదా? 100% సార్. ఆ అమ్మాయి ఎవరు చెప్తే చెప్పింది? వాళ్ళ ముద్రగడ గారికి సంబంధించిన సన్నిహితులు ఎందుకమ్మా నాన్నగారు అంత అగ్రెసివ్ గా పోతున్నారు? వంగా గీత గారికి క్యాంపెయిన్ చేయకుండా ముద్రగడ రెడ్డి పెట్టుకుంటానంటాడేంటి? ఏంటా మాటలు? మన కులపోడే కదా పవన్ కళ్యాణ్ అలా వ్యతిరేకించొచ్చా అంటూ ముద్రగడ గారి సన్నిహితులు చెప్తే ఆ పిల్ల ఒక వీడియో చేసిందండి. ఆ వీడియో తర్వాత తనంతటి తాను స్వయంగా ఆ తుని సభకు వచ్చినప్పుడు చక్కగా అమ్మాయికి కండవ కప్పేసి ఆ అమ్మాయిని ఒక మాలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిలాగా ఆ అమ్మాయి కూడా ఒక జాతీయ అంటే అక్కడ జిల్లా అధికార ప్రతినిధి లేకపోతే రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చి, ఇదిగోమ్మా ఇక మైక్ తీసుకో, ధర్మ పోరాటంలో నీ తండ్రికి ఎదురుగా వెళ్ళు, నీ తండ్రిని ప్రశ్నించు, కూటమి గెలవడంలో నువ్వు బాధ్యత వహించు అంటూ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ముద్రగడ గారి కూతురు క్రాంతిని నా అన్న దించలేదండి. ఇలాంటి మొరిగే మాటలు వస్తాయనే తల్లి నువ్వు దూరంగా ఉండు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ నాన్నగారితో నేనే స్వయంగా మాట్లాడి మీ ఇంటికి వచ్చి నిన్ను కండవ కప్పి తీసుకొని వెళ్తాను, పార్టీలో ఒక మంచి కీలక పోస్ట్ లో కూర్చోబెడతానని కూడా ప్రామిస్ చేశారు. కానీ అప్పుడే ఎందుకు కప్పలేదు? నా కూతుర్ని రోడ్డు మీద పెట్టి రాజకీయం చేస్తావా అని ఈ మాట అంటాడని ముందుగానే గ్రహించి ఆ అమ్మాయిని రాజకీయంగా ముందుకు వస్తాను అన్నా సరే వద్దు తల్లి వెనకుండు, ఎందుకంటే ఆడింగి రాజకీయాలు వాళ్ళలాగా నేను చేయలేను. ఈ రోజు స్టేజ్ మీద నా కూతురిని దింపారు, క్యాంపెయిన్ తో గర్జించారు. ఎవరు చెప్తే చేసిందండి వీడియో? ఆయన చెప్తున్నారు కదా ప్రమాణ పూర్తిగా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని విమర్శలు చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వీళ్ళు రెచ్చగొట్టడం వల్లనే ఆమె వీడియో చేసి ఉండొచ్చు. అలానే ఇప్పుడు కాదు, ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న విమర్శ ఏంటంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సందర్భంలో కూడా ఆయన పిఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజారాజ్యం పార్టీ తరపున ఆయన కుమార్తె ప్రచారం చేసింది అనేటువంటి ఆరోపణ కూడా చేశారు ఆయన. ఈ వాస్తవమైనా ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పరస్పరం ఇంట్లో తండ్రి కూతుర్లకి మధ్య ఉన్నటువంటి గొడవని రాజకీయంగా వాడుకుంటున్నారని అనుకోవాల్సి ఉంటుందా? సార్, ప్రచారం అనేది సర్వసాధారణం అండి. ఈరోజు స్టార్ క్యాంపెయినర్ గారు వంగా గీత గారు వెనకాల నుంచొని ప్రచారం చేయొచ్చు. నేను కాపుల్లో కులపెద్దను అంటాడు, కాపుల్లో ఒక ఆణిముత్యం మైలురాయి లాంటి చిరంజీవి గారు పార్టీ పెట్టి ప్రజారాజ్యం అంటే కాపుల్లో కులపెద్ద వెనకాల ఉండి నడిపించిన రథసారథ అండి వంగా గీత గారు. ఒక ఆడబిడ్డని నా అన్న స్వాగతించి సీట్ ఇస్తే చిరంజీవి గారు ఆవిడకి ఆపోజిట్ గా కాపుల ఓట్లు చీల్చడానికి ముద్రగడ గారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా నుంచుంటే కాపుల ఓట్లు సైతం ఒక ఆడబిడ్డని స్వాగతించి గెలిపిస్తే ఈ రోజు కాంగ్రెస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి టీడీపీకి, టీడీపీలో ఆయన పెంచి పోషించారు. ఎందుకంటే టీడీపీ పార్టీ ఏ కాపులు వచ్చినా స్వాగతించి ఒక మంచి స్థాయిలో కూర్చోబెడతారు. అంటే దాని ఉద్దేశం ఆ కులానికి మేము అంత గొప్పగా విలువిచ్చాము అని చెప్పుకోవడానికి. అంత గొప్ప విలువిస్తే మళ్ళీ దాన్ని ఎడం కాదుతో తన్ని అది ఇది అని వంకలు పెట్టుకొని బయటకు వచ్చారు. సో ఇక్కడ నా అన్న నిస్వార్థంగా ఉన్నాడు. నా అన్న కూటమిని కలిపిన వ్యక్తి, నా అన్న రెండు కులాలని కలిపిన వ్యక్తి. ఈ రోజు అటువంటి నా అన్న ఒక తండ్రిని కూతుర్ని విడదీసే పరిస్థితిలో నేను ఉండను. నేను రాజకీయ నాయకుడిని కాదు, ముందు నాయకుడిని గుర్తుపెట్టుకోండి అంటూ, అమ్మా నీ తండ్రికి కోపం తెప్పించొద్దు, పెద్దవాళ్ళు నీ మంచే కోరుకుంటారు చక్కగా తండ్రిని వద్దు అని వచ్చేసిన బిడ్డని బుజ్జగించి మళ్ళీ వెనక్కి నీ తండ్రి దగ్గరికే వెళ్ళు అని పంపించేసింది దీనికోసమేనండి. లేకపోతే అమ్మాయి కండవ కప్పితే రేపటి నుంచి స్టార్ క్యాంపెయినర్ గా ముందుకు దిగి వెళ్ళిపోయి ఉండేది. పిఠాపురంలో ఒక పక్కన తండ్రికి అన్వయ్, ఒక పక్కన కూతురికి అన్వయ్ వచ్చేది. కానీ ఇక్కడ రాజకీయం కోసం తండ్రికి కూతురికి గొడవలు పెట్టకూడదన్న ఒక నీతితో బిగించేసినటువంటి రాజకీయం అండి. నీతి లేని రాజకీయాలు నీకు మోల్తాడుందా? నువ్వు మోగోడివేనా? ఈ వయసులో నీకంటే చిన్నవాడిని నువ్వు విమర్శిస్తున్నావు. నీకంటే చిన్నవాడు బాగా కోపం ఉన్నవాడు కూడా తన కోపాన్ని తగ్గించుకొని ఆ బాధను దిగమింగుకొని ఈ రోజు ముద్రగడ గారు అని ప్రస్తావిస్తుంటే ఇంకా కూడా ఆయన పెద్దరికం మరి ఏమవుతుందో మాకు అర్థం కాని పరిస్థితి. ఒకటి ఎందుకు వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు? మొన్న ఆల్రెడీ అంబటి రాంబాబు గారి కుటుంబ వ్యవహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ప్రచార సందర్భంలో మాట్లాడితే దాని మీద అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ వ్యక్తిగతమైన అంశాలని పదే పదే ఎందుకు స్పృశించాలి? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వ్యక్తిగతమైనటువంటి కుటుంబ వ్యవహారాల్లో మారిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చెల్లెళ్ళ తిరుగుబాటు
ఇటువైపు చూస్తేనేమో ఈ ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఇష్యూ, అంబటి రాంబాబు అల్లుడి ఇష్యూ, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన అంశాల్లోకి ఎక్కువగా రాజకీయాలను చొప్పిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ? సార్, కుటుంబంలో కుంపటి అనే ఆ కుంపటి సామెతకి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆజ్యం పోశారండి. అక్కడి నుంచి బిగినైంది. నా అన్న చేసిన తప్పు, హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించకండి, నా అన్నకి ఓటేయకండి అంటూ ఇద్దరు చెల్లెలు, అంటే జగనన్న వదిలిన బాణం ఒకటిగా వదిలితే అది రెండుగా వచ్చి గుచ్చుకునే పరిస్థితికి వచ్చింది. అది అక్కడ నుంచి. దాని తర్వాత చూస్తే అతను ఎవరైతే పాపం అంబటి రాంబాబు గారు అల్లుడు, అతనేమన్నా మనం వచ్చి బయటికి చెప్తారండి? మా మామ ఎలాంటి వాడు అంటే కీచకుడు, లేకపోతే ఇంకొకటి అంటూ చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇది ఎవరో చెప్పమంటే చెప్పేది కాదండి. ఆ గంజాయి మొక్కల్లో తులసి మొక్కల్లాగా అక్కడక్కడ ఉండలేని వాళ్ళు తప్పుని ప్రశ్నించడానికి, అక్కడ లేని నీతి లేని రాజకీయాలను నీతి మార్గంలో పెట్టడానికి, ధర్మ పోరాటంలో మేమున్నాము అని చెప్పడానికి అంబటి రాంబాబు గారికి ఓటేయకండి, అంబటి మురళి గారికి ఓటేయకండి అంటూ వాళ్ళు ఏవో కొన్ని ప్రసంగాలు చేశారు. అంత మాత్రానికి వాళ్ళని తీసుకొచ్చి స్టార్ క్యాంపెయినర్ గా పెట్టమండి. అంబటి రాయుడు గారు కూడా మంచి క్రికెటర్, కొడితే సిక్సర్ వెళ్ళేది. కానీ ఆయన వెళ్ళిన విధానం తప్పయి ఆయనే తెలుసుకుని పెందరాడే బయటకు వచ్చి ఈ రోజు ఏ పదవి లేకపోయినా, అక్కడైతే ఎమ్మెల్యే ఎంపీ డిమాండ్ చేశారు, ఇక్కడ స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తానన్నా నీ వెనకాల నడిచినా కానీ అది ధర్మ పోరాటంలో పార్టిసిపేట్ చేసినట్టే అంటూ ఈ రోజు మాకు ప్రతి మీటింగ్ కి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారండి. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ కుర్చీలో కూర్చోబెట్టినా మా పొద్దు మహాప్రభు మేము కిందైనా కూర్చుంటాం అనే పరిస్థితికి ఈ రోజు జనసేన పార్టీకి వచ్చేసారండి. ఎలా నడుస్తుంది ఇప్పుడు ప్రచార పర్వం? ఎలా నడుస్తుంది? ఇంకో 3-4 రోజులే ఉంది, ప్రధానమంత్రి వస్తున్నారు, ఇంకా లాస్ట్ ఫేజ్, ఇంకోసారి ప్రధానమంత్రి విజిట్ ఉంటుంది. చిరంజీవి గారు వస్తారన్నారు, రామ్ చరణ్ గారు వస్తారన్నారు, మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా చాలామంది వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఏంటి జనసేన పార్టీ నెక్స్ట్ రాబోయేటువంటి 4-5 రోజుల స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? సార్, ఇక పీక్ మూమెంట్ లో పెద్ద పెద్ద పైల్వాన్లే దిగుతారు. పెద్ద చిన్న స్వరలు ఇక్కడ నాట్యం ఆడుతుంటే పెద్ద తిమింగలాలు వస్తాయండి. ఆ టైంకి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతారా అన్న వ్యూహమే మాకు ఎక్కువైపోయింది. మేము తెచ్చేదే ఉందిలేండి. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ రోజు వారి ఇబ్బందికర పరిస్థితులని ఓటింగ్ ద్వారా తెలియజేశారు. ఎలక్షన్ ఒక పక్కకు అయిపోయింది. ఇకపోతే వచ్చే వ్యక్తులు, మోడీ గారు రాబోతున్నారు, రాజమండ్రి పర్యటన, దాని తర్వాత విజయవాడ పర్యటన, ఇలా కొన్ని ప్రదేశాలలో వారు ఏం చెప్తారంటే అక్కడ ఉండే అభ్యర్థులు, మేము మోడీ గారిని సైతం ఇక్కడికి తీసుకొచ్చాం, మన సమస్యలు ఏమన్నా ఢిల్లీ స్థాయిలో మనం పరిష్కరించుకోగలము, మోడీ గారి అభ్యర్థులు వీళ్ళు అంటూ ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అదే రకంగా చిరంజీవి గారి పర్యటన పిఠాపురంలో, అదే రకంగా రామ్ చరణ్ గారి పర్యటన. చిరంజీవి గారు నోరు తెరిచి ఒక మాట మాట్లాడి, ఇదిగో సీఎం రమేష్ గారిని, పంచగల్ల రమేష్ గారిని గెలిపించండి, వీళ్ళు ధర్మ పోరాటం చేస్తున్నారన్న ఒక్క పదం వాడినందుకు అసలు దాన్ని లాగి సాగదీస్తారండి. రాజకీయం చేస్తున్నాడు, రాజకీయం చేస్తున్నాడు కాదు, చేసి బయటికి వెళ్ళినోడు మళ్ళీ చెయ్యబోతాడు, రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడు, దానికి ఒక టైం వస్తుంది, మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అనే ఒక నినాదంతో వస్తాడండి అన్న వచ్చే ఆశ వచ్చే అంటే మాకైతే పవన్ కళ్యాణ్ గారికి గుర్తొస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్న వచ్చే ఆశ వచ్చే అంటే చిరంజీవి గారు గుర్తొస్తారు. సో ఈ రకంగా ఒక ట్రయాంగిల్లో గెలుపు కెరటాలు ఎగరబోతున్నాయండి. వీటన్నిటికీ మించి మోడీ గారు రాబోతున్నారు, మంచి హామీలు ఇవ్వబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రతినిధులు, అంటే పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ మేమున్నాము అంటూ భరోసా ఇవ్వబోతున్నారు. కూటమి 140 ఈజీగా దాటే పరిస్థితి వచ్చేసిందండి. సో దానివల్ల ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటింగ్ అయిపోయిందో చాలా మంది డబ్బులు కట్టలు పక్కన పెట్టేసి ఇక మేము పార్టిసిపేట్ చెయ్యము, ఉన్నా కానీ డబ్బులు ఖర్చులు పెట్టాము అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఎట్లా అది బ్యాలెట్ ఎగ్గా అది ఓపెన్ అవ్వలేదు కదా, ఓటింగ్ మాత్రమే జరిగింది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? గవర్నమెంట్ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ జరిగినటువంటి విధానం పట్ల మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? పలానా చోట గెలుస్తారు, పలానా చోట. పోస్టల్ బ్యాలెట్ లో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు మా ఓట్లు తీసేశారు ఇటు ఒక పర్వం. అదే రకంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారా, సస్పెండ్ అయ్యారా మరేమోనండి. ట్రాన్స్ఫర్ అయ్యారులేండి, వేరే ఇప్పుడే వచ్చింది అప్డేట్. హరీష్ గుప్తా గారికి ఇస్తున్నారు, హరీష్ కుమార్ గుప్తా సార్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో ట్రాన్స్ఫర్ అయిన శుభ సందర్భంగా ప్రతి పోలీస్ ఆఫీసర్, గవర్నమెంట్ ఎంప్లాయీ దాని అకౌంట్ లోంచి ఒక 5,000 కట్ అయిపోయి 2.5 కోట్లతో ఆయనకి సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వాలన్న
నినాదం పెట్టారంటండి. పోలీసు వాళ్ళు అంటున్నారు మా కడుపు రగిలిపోతుందండి, 5 కాదు 10 తీసుకోమనండి, సీఎం ని కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి స్వాగతించి బయటికి పంపించేస్తాము అనే పరిస్థితికి వచ్చారండి. నిన్నటి రోజు చాలా మంది ఓట్లు తీసేశారట, చాలా మంది ఓట్లు లేవంటున్నారట. కనీసం ఈ పోలీసులే గర్జించి వాళ్ళు ఏదైతే సిపి దాకా కంప్లైంట్ పెట్టారు, అదే రకంగా మంగళగిరి డీజీపీ ఆఫీస్ కూడా అట్టుడికిపోయింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో మళ్ళీ ఓటింగ్ పెట్టించి దగ్గరుండి వాళ్ళ ఓట్లు వేస్తే వాళ్ళు వాళ్ళ వేసిన ఓటులు చూపించి ఊపిరి పీల్చుకో మహిష్మతి, మేం చేసిన తప్పుని మేమే ముందుగా సరిదిద్దుకుంటున్నాము, ఇక్కడి నుంచి రక్షక భటులుగానే పనిచేస్తాము, అదే రకంగా ప్రజా ప్రతినిధుల కింద పనిచేయమంటూ వాళ్ళలో మార్పు, వాళ్ళ మాటల్లో వాళ్ళ విధానాల్లో మారిపోయిందండి. సో మీ అంచనా ఏంటి? 140 సీట్లు వస్తాయి అంటున్నారు కూటమికి. జనసేన పార్టీ 21 సీట్లో ఎన్ని గెలవబోతుంది, 2 పార్లమెంట్ సీట్లో ఎన్ని గెలవబోతుంది? సార్ 21 గెలుస్తుందంటే మీకు ఏమైనా డౌట్ ఉంటుందా? ఏమి ఏమి లేనివాడే 175 అని చెప్తున్నాడు సార్. అరే అమరావతి రైతులు వ్యతిరేకం, స్కూల్ టీచర్లు వ్యతిరేకం, అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకం, దళితులు వ్యతిరేకం, ఇంతమంది వ్యతిరేకంగా కళ్ళ ముందు ఇన్ని ఓటింగ్ కనపడుతుంటే, బ్యాలెట్లు డబ్బడబా గవర్నమెంట్ ఎంప్లాయీస్ బుద్ధి పడేస్తుంటే, 1వ తారీఖు జీతాలు రాలేదు, పిఎఫ్లు పిల్ల పెళ్లికి అప్లై చేస్తే పురిటికి వస్తున్నాయి, వాళ్లే 175, వై నాట్ 175 అంటే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో కూర్చుంటానన్న ఆయన మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అయ్యి అన్ని కలర్లు బయటకు వస్తున్నాయండి. అసలు 175 ఆ పదం వాడాలంటే కూటమితో ఉండే 111, 120, 130 అని చెప్పడానికే ఆలోచిస్తూ ఉంటారు. అదేంటి సార్ 175 అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి అసలు? ప్రధానమంత్రి సభతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడేశారు. సో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ కూటమి అనే దానిలో బీజేపీ ఒక బలమైన పాత్ర పోషించబోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి టూర్లో చేసిన వ్యాఖ్యల కంటే హోంమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎక్కువ అభిప్రాయాలు, అంటే జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసినట్టుగా అనేటువంటి ప్రచారం జరుగుతుంది. జనసేన పార్టీ వ్యూహం ఎలా ఉంది దీని మీద? 100% అండి. ఇప్పటి వరకు కొంత లెక్క బీజేపీ దత్తపుత్రుడే జగన్మోహన్ రెడ్డి అనే ఒక నినాదాన్ని భూస్థాపితం చేస్తూ అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, ఇకపోతే వైసీపీ మీదే వార్ బిగిన్ అవుతుంది, ఒక అక్రమార్కుల దారిని గద్దదించడమే అంతిమ లక్ష్యం, పోలవరాన్ని పూర్తి చేస్తాం కేంద్రం, అదే రకంగా అమరావతిని పూర్తి చేస్తుంది కేంద్ర సహాయ సహకారాలతో అంటూ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు వారిని వారు ప్రూవ్ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల మధ్య వైసీపీకి మాకు ఎటువంటి సత్సంబంధాలు లేవు, వైసీపీని గద్దదించడంలో మా పాత్ర కీలకంగా ఉంటది అంటూ అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్, రేపు మోడీ గారు ఇవ్వబోయే స్టేట్మెంట్ పూర్తిగా కూటమితో మేము కలిసి ఉన్నాం. ఏదైతే పవన్ జీ గారితో మా సత్సంబంధాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి, ఒక అభ్యుదయ ఆదర్శాల ఉన్న వ్యక్తి, అతని నోటి మాట మీద టీడీపీ బీజేపీ కలవడం జరిగింది, కూటమి బలంగా వెళ్ళబోతుంది అనే విషయాన్ని కళాఖండిగా చెప్పిస్తున్నారండి అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్. ప్రజలు బీజేపీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొన్ని మాటలు, ఆ మాటలన్నీ ఈ రోజు చిలక పలుకుల్లాగా మాట్లాడేస్తారండి. ప్రజల్లో గొప్ప మార్పు బిగిన్ అయిపోతుంది. అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్తో పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ఒక క్లారిటీ వచ్చినట్టుగా భావించవచ్చా? 100% అండి, 100% క్లారిటీ వచ్చింది. వీటన్నిటితో మించి బీజేపీ అభ్యర్థులు కూడా మనస్ఫూర్తిగా గెలిపించడానికి రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన తన సాయి శక్తుల బీజేపీతో సత్సహకారంతో ఉండి గెలిపిస్తారండి. అదే రకంగా బీజేపీ అధికారంలో ఉంటే తప్ప రాష్ట్రం డెవలప్ అవ్వదు, రాష్ట్రానికి నిధులు రావు, కేంద్రంలో బీజేపీ ఉండాలని కూడా కూటమే కాదండి రాష్ట్ర ప్రజలు కూడా మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. ఏదైతే సెంట్రల్ అండదండ ఉంటే రాష్ట్రం తక్కువ టైంలో ఎక్కువ డెవలప్మెంట్ చూపించగల సమర యోధులు చంద్రబాబు గారు లాంటి వారు ఉన్నారు కాబట్టి, సో ఖచ్చితంగా మనం కూటమిని గెలిపించుకోవాలి అనే ఒక నినాదంతో ఉన్నారండి రాష్ట్ర ప్రజలు. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. ఒకవైపు భౌతిక దాడులు వంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా డీజీపీ మార్పుతో కొంతవరకు అరాచకాలకి అక్రమాలకి అడ్డుకట్ట పడుతుందనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి పిఠాపురంలో ప్రచారం కోసం మెగా ఫ్యామిలీ నుంచి ఊహించని విధంగా మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి 3-4 రోజుల్లో దీనికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుందని రజనీ అంటున్నారు.
ప్రధానమంత్రి టూర్ తర్వాత కూటమిలో మరింత జోష్ పెరుగుతుంది. ఇక 140 సీట్లు గెలుచుకోవడం ద్వారా ఏపీలో అధికారంలోకి కూటమి వస్తుందనేటువంటి మాట ఆమె చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.